చేతి బలం చేతులు మనం ఆడుకొని ప్రార్థిస్తున్నాం నాన్న తండ్రి. మరియు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం, స్తుతులు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మొదటి వచనం చదువుకుంటే, సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయింది. ఈరోజు యవనస్తుల కూడిక కనుక సౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సౌలు పౌలు కాదు, అంత మారక ముందు సౌలు. ఇక్కడ మొదటి వచనం ధ్యానిస్తే సౌలు ఇంకాను అని రాయబడింది. సౌలు ఇంకాను అంటే అంతకుముందు ఆ వ్యక్తి చేసిన విషయాలు ఇంతకు ముందు ఉన్నాయి, అందుకే ఇక్కడ ఇంకాను అని రాస్తున్నాడు. ఇక్కడ 7వ అధ్యాయం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 52 వచనంలో ఉంది. 58వ వచనంలో సౌలు పట్టణపు వెలుపల్ని అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి అతన్ని చంపేది. ఇక్కడ స్టెఫెన్ని చంపేస్తారు. అక్కడ సాక్షులు సౌలను ఒక యువని పాదం మీదుగా తన వస్త్రము పెట్టేది. ఇవన్నీ చేస్తున్నాడు సౌలు. అంటే దేవుని పిల్లల్ని చంపడానికి కూడా సమ్మతించినాడు. అదేమి పెద్ద పాపం కాదే అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఇంకా 8వ వచనంలో కూడా చూస్తే అతడు అనేకులను అది కూడా ఎవరిని దేవుని పిల్లల్ని బాధ పెట్టినాడు. దేవుని పిల్లల్ని అతను ఇంటింటా చూసి పురుషులు లేదు స్త్రీలు లేదు వాళ్ళకు బాధ పెడుతూ ఉన్నాడు. ఆ విషయం గురించి ఇంకాను అని ఇక్కడ రాస్తున్నాడు. అంటే ఈ వచనం ఇక్కడ అధ్యాయం చదివితే ఈ వచనం మనకు అర్థమవుతుంది. ప్రభు యొక్క శిష్యులను బెదిరించటం అంటే సౌలు గురించి కొన్ని విషయాలు. సౌలు గురించి మీకు ఏం తెలుసు అంటే ఆ వ్యక్తి ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను అని చెప్పచ్చు, యూదులు అని చెప్పచ్చు. యూదులు అంటే 2 గోత్రాలు కదా, యూదులు బెన్యామీన్ 2 గోత్రాలు కలిపి ఆ వ్యక్తి యూదుడు అని చెప్పచ్చు. బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు, ఇశ్రాయేలుడు. ఇంకా ఈ వ్యక్తి చాలా విద్య సంపాదించినాడు, చాలా జ్ఞానం ఉంది. అలాగే ఈ వ్యక్తికి రోమా పట్టణం వారసత్వం ఉంది. ఇంకొక చోట అంటాడు, నేను రోమిడి పట్టణం వారసత్వం ఉంది, నువ్వు నన్ను ఎలా శిక్షిస్తావు, తీర్పు తీర్చకుండా అని అంటాడు. అంటే చాలా జ్ఞానం ఉంది. అలాంటి యవనస్తుడు ఇక్కడ దేవుడు వాడుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఈ వ్యక్తి యవనస్తుడు దేవుని వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, యూదులు కదా, ప్రతి ఒక్క లేఖనాలు చదువుతారు. అలాగే ఈ వ్యక్తి కూడా అన్ని తెలుసు. కానీ ఈ వ్యక్తి హృదయంలో దేవుడు అంటే ఇష్టమే, భక్తినే. అంటే లోక సంబంధ విషయాలు దేని ఆసక్తి లేదు, వేరే ఏంటి విషయాలు ఆసక్తి లేదు. కానీ దేవుని పని చేయాలని ఆసక్తి ఉంది. కాబట్టి ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? ప్రధాన యాజకుల దగ్గర ఉన్నాడు. కానీ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తిని తప్పుడు మార్గంలో నడిపించినారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ అంతా ముందు వచనాల్లో? కానీ ఇక్కడ కానీ చదివితే ప్రధాన యాజకుడు అనే పదం కనబడుతుంది. అపోస్తలుల కార్యం 7వ వచనంలో కూడా అక్కడ ప్రధాన యాజకుడు స్టెఫెన్ని చంపినట్టు ఆయన బోధ ఎంత సేపు చెప్తాడు. ఆయన వాక్యము చాలా పెద్ద ప్రసంగం చేస్తాడు. ఆయన చదివితే 60 వచనాలు ఆ అధ్యాయం మొత్తం అంత పెద్ద ప్రసంగం చేసిన వాళ్ళకి అర్థం కాదు. అలాంటి స్థితిలో పౌలు కూడా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తాడంటే 1వ వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించాయి. ఎవరి శిష్యులను భయపెట్టిస్తున్నాడు? ప్రభు శిష్యులు అంటే దేవుని పిల్లల్ని. తనేమో దేవుని పిల్లలు ఉండాలని అనుకుంటున్నాడు, కానీ దేవుని మార్గానికే ముందెళ్తున్నాడు. అంటే దేవుని పిల్లల్ని బాధ పెడుతున్నాడు. తను అనుకుంటున్నాడు నేను పరిచయం చేస్తున్నాను, నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు యవనస్తుడు. కానీ ప్రధాన యాజకుల దగ్గర ఉన్నారు కదా, వాళ్ళకి అన్ని తెలుసు కదా, వాళ్ళకి వాక్యం అన్ని తెలుసు, వీళ్ళు నన్ను మంచిగా నడిపిస్తున్నానే అనుకుంటున్నాడు సౌలు అనుకుంటున్నాడు. అందుకు వాళ్ళు ఏది చెప్పినా వింటున్నాడు. అక్కడ స్టెఫెన్ చంపేసినా అతని మీద సాక్ష్యం ఉన్నాడు, ఇంటింట స్త్రీలను అందరిని చంపేసి లేకపోతే వాళ్ళని ఈడ్చుకొని రా అని చెప్పేసి కూడా ఆ విషయంలో కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకెళ్ళిపోయినాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తున్నాడు, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు. అంటే అర్థమైంది, తనకు ప్రాణాధారమైనట్టు అంటే ఏం పని లేదనమాట, ఇదే పని అనుకుంటున్నాడు ఆయన. అదే దేవుని నేను పని చేస్తున్నాను, ప్రాణాధారం. ఆ ప్రాణాధారం అంటే అర్థమేమి? చాలా అత్యవసరం కదా, మీరు మనకు ప్రాణాధారం అలా చెప్తుంటాం కదా, అంటే అత్యవసరమైనది, మనకి ఇది చాలా అవసరం. అలాగే వ్యక్తి కూడా తనకేదో చాలా అవసరం ఈ పనులను చేయడం అన్నట్టు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి ఈ 2వ వచనం, ఈ మార్గమందున పురుషులైనను
వారిని బంధించి ఎరుషలేముకు తీసుకొని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఎవరిని అడుగుతున్నాడు? ప్రధాన యాజకుడిని. కానీ నిజానికి అయితే ప్రధాన యాజకుడు ఇలా ఉండొచ్చా? ఉండకూడదు. మనం బైబిల్లో మొదట చూస్తే, లేకపోతే ఆదికాండం నిర్గమకాండం మొత్తంలో అక్కడ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? దేవుని పిల్లల కొరకు సాష్టాంగపడి సాగిలపడి కన్నీటితో ఉపవాస ప్రార్థనతో మోసే ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? దేవుని పిల్లల్ని చంపే అక్కడికి వెళ్తున్నారా, వాళ్ళు బెదిరించు, వాళ్ళు అలాంటి చోటుకి వాళ్ళు ప్రభుని ప్రకటిస్తున్నారా, కొత్త మతాన్ని సృష్టిస్తున్నారు, ఇస్రాయేలీలని బాగా అంటే ఇస్రాయేల్కి ఏదో వాక్యం తెలియదు అన్నట్టు ప్రకటిస్తున్నారు అన్నట్టుగా వారి హృదయంలో అంత గర్వం వచ్చేసింది. అలాంటి ప్రధాన యాజకుల మాట వింటున్నాడు సౌలు. వింటున్నందుకే తన మార్గము నిజానికి ఎవరి చేత నడిపింపబడుతుంది? దేవుని చేత. నేను వాక్యానుసారంగా వెళ్తున్నా అనుకుంటున్నాడు, కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి నడవడం లేదు. ఆ మార్గము తన యొక్క నడిపింపు అంతా ఎవరి దగ్గర ఉంది? ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులు ఎవరి చేత నడిపింపబడుతున్నారు? అపవాది చేత, సైతాన్ చేత నడిపింపబడుతున్నారు. అంటే ఇక్కడ సౌలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను నిజంగానే దేవుని పరిచయం చేస్తున్నానా లేదా అని చేసుకుని అంటే ఒకవేళ అతనికి అర్థమయ్యేదేమో, ఇలా ఏం లేదు, ఊరికే ఎవరు చెప్పినా వాక్యమే అని వినకూడదు. ఎవరు చెప్పినా అది లేఖనంలో ఉందో లేదో పరిశీలించి పరీక్షించి అలాగ మనం జ్ఞానంతో నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ కూడా సౌలు ఏమంటున్నాడు? వాళ్ళు కూడా ధర్మశాస్త్రం చెప్తున్నారు, నేను కూడా యూదుని, వాళ్ళు కూడా యూదులే అని సమ్మతించినాడు. కానీ వాళ్ళు యూదులు తప్పు చేస్తున్నారనే విషయం మర్చిపోయినాడు. ఒక వ్యక్తిని బాధపరచడం అంటే దేవునికి ఇష్టమా? ఎక్కడ దేవుడు బాధపరచమని చెప్పలేదు. కానీ ఈ వ్యక్తి ప్రధాన యాజకులు ఆ వ్యక్తిని ఆలోచన మార్చేసినారు. ఇతను యవనస్తుడు కదా, ఇప్పుడు వాళ్ళు చేయలేరు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇలా మాట్లాడలేరు అన్నమాట. యవనస్తులు బలంగా ఉంటారు కదా, ఎవరినైనా కొట్టగలరు, ఏదైనా చేయగలరు. అలా ఈ వ్యక్తిని వాడుకుంటున్నారు ప్రధాన యాజకులు. సౌలు అనే వ్యక్తిని వాడుకుంటూ ఇలా పత్రికలు నాకు ఇంకా 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 వెళ్తూనే ఉన్నాడు, ఇంకా లోపలికి, అంటే ఇంకా నాశనంలోకి వెళ్ళడానికి అన్నట్టు ఆ వ్యక్తి కొడతా ఉన్నాడు, చంపుతా ఉన్నాడు. ఇలా ఇంకా మన పత్రికలు ఇవ్వు అని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినాడు. అప్పుడు ఏం చేసినారు వాళ్ళు? వద్దు సౌలు, ఇంకా చాలు, నువ్వు ఇప్పటికే దేవునికి వ్యతిరేకంగా చేసినా వద్దులే అని చెప్పట్లేదు. అడిగిన వెంటనే తీసుకో, చంపేసి ఎవరిని చంపాలనుకుంటున్నావు చేసేయి అన్నట్టుగా అధికారానికి పత్రికలు ఇచ్చినారు. అక్కడ అందులో ఎందుకు ఇంకా చూస్తే ఆయన రోమపట్న వారసత్వం కలిగినవాడు కదా, ఆ వ్యక్తికి అప్పటికే రోమ ప్రభుత్వం అక్కడ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఎవ్వరు ఆపలేదు. అలా అంటే ప్రభుత్వము ఆ వ్యక్తికి సహకరిస్తుంది. అలా అని అన్ని ఆలోచించి వ్యక్తిని వాడుకుంటున్నారు. మాకేం తెలుసు, యవనస్తుడు, పైగా విద్య బాగా వచ్చిన వాడు కాబట్టి ఈ వ్యక్తిని తప్పుతో పట్టిస్తున్నారు ప్రధాన యాజకులు. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. ఇప్పుడైతే ప్రయాణము కొనసాగిస్తున్నాడు, వెళ్ళిపోయినాడు. కానీ ఈ ప్రయాణంలో తన తోడుగా ప్రధాన యాజకులు వచ్చినారా? రారు. అలాంటి వారు వాళ్ళు మంచి చేసే వాళ్ళైతే మనతో ఉంటారు, అది చెడు కదా, అందుకని వాళ్ళ దగ్గర నేను నీతో పాటు వస్తే సౌలు అనట్లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏదైనా ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా శ్రమ వస్తే అతనే చనిపోతాడు, మనం ఎందుకు వస్తుందా అన్నట్లుగా యుక్తితో వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయితే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోడు కదా. ప్రధాన యాజకులైనా ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళ యొక్క దురాశ దేవునికి తెలుసు, వాళ్ళకు యుక్తి దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీరు వదిలేసినా కూడా ఆ చెయ్యి ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. అందుకే టీచర్ ఎప్పుడు అన్నది, మనం వదిలేసినా కూడా ఆ చెయ్యి ఎవరు పట్టుకుంటాడు? దేవుడు పట్టుకుంటాడు. అలాగే సౌలు జీవితాన్ని కూడా అంతగా మారిపోవడానికి కారణం దేవుడు అతని ఆ చెయ్యి పట్టుకున్నందుకే మారదు. ఒకవేళ దేవుడు చెయ్యి వదిలేసినాడు అనుకోండి, ఎవరు పట్టుకున్నా చెయ్యి బాగా కాదు, ఎవరు పట్టుకున్నా జీవితము వెలుగులోకి రాదు. ఈ వ్యక్తి ఇప్పుడు వెలుగులోకి వచ్చినాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశం. మరి అంతవరకు ఏముంది? ఆ చుట్టూ చీకటే ఉంది, లోకమే ఉంది. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ఆ వ్యక్తి మాట్లాడడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దర్శనం వచ్చిన వ్యక్తికి అప్పుడు అతడు నేల మీద పడి 4 వచనం, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. కింద పడిపోయినాడు. కానీ సౌలు అంటున్నాడు,
అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నారు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ అక్కడ ఒకవేళ సౌలు ఉంటే ఏమనుకుంటాడు, మొన్న రీసెంట్ గా చనిపోయినాడు స్టెఫెన్ ఏమన్నా వచ్చినాడా అని అనుకుంటాడు. ఎవరు అసలు అర్థం అవ్వట్లేదు, నేను ఎప్పుడు హింసించిన చాలా మందిని బాధ పెట్టాను కదా, వాళ్ళలో ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. కానీ నిజానికి ఇంకొక స్వార్థలో దేవుడు అంటాడు కదా, గొర్రెల్ని మేకలు వేరు చేసి దేవుడు అంటాడు, నేను నాకు ఆకలి ఉన్నప్పుడు నేను నాకు అన్నం పెట్టలేదు అంటారు, నేను ఖైదీలో ఉంటే నన్ను చూడడానికి రాలేదు అంటే నిజానికి దేవుడు కాదు అక్కడ ఉండేది. మళ్ళీ ఎవరు దేవుని పిల్లలకు మీరు సపోర్ట్ చేయలేదు అంటే నేను దేవుని పిల్లలు ఆకలితో ఉన్నారు. అక్కడ పౌలు అంటాడు కదా, ఆకలి దప్పులతో మారిన తర్వాత ఆకలి దప్పులతో ఉన్నప్పుడు అన్నం పెట్టినారు, ఎవరైనా పెట్టలేదు. చాలా ఉపవాసాలతో జాగ్రత్త కూడా చేస్తున్నాడు. అట్లా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాదిరిగా మాతో మాట్లాడుతున్నాడు, నేను నాకు అన్నం పెట్టలేదు, నేను నీ ఇంటి ఎద్దకు వచ్చి నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను ఖైదీగా ఉంటుంది, నాకు ఎవ్వరు మీరు నన్ను చూడడానికి రాలేదు అని మాట్లాడతారు. అలా ఇక్కడ కూడా మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళకి ఇవ్వలేదంటే దేవుని పిల్లలకి సహకరించలేదంటే దేవునికి కూడా సహకరించలేదని అర్థం. ఇక్కడ కూడా స్టెఫెన్ ని బాధ పెడితే వాళ్ళు అనుకుంటున్నారు స్టెఫెన్ ఒకటే చంపేస్తామని, కానీ నిజానికి అక్కడ ఎవరు బాధపడినారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బాధపడినారు. అంటే నిజంగా దేవుణ్ణి నమ్మే వాళ్ళు దేవుని పిల్లలు అయితే వాళ్ళని బాధపడితే వాళ్ళ వెనకాల దేవుడు కూడా బాధపడతాడు అన్నానికి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు. ఇక్కడ మాట అయితే దేవుడు అక్కడ శిల్వ ధ్యానంలో మొదటి మాట ఏమంటాడు, వాళ్ళు అంతగా హింసిస్తున్నారు, అంత బాధ పెడుతున్నారు, కానీ వాళ్ళు ఏమంటాడు, తండ్రి వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించాడు. మరి ఈ వ్యక్తిని ఎందుకు అనట్లేదు, వారి యొక్క మనస్సాక్షి బాధ పెట్టిన మనస్సాక్షి, కానీ ఆ రక్తము తన పిల్లల మీదకి రావాలన్నారు కదా వాళ్ళు, అందు నిమిత్తం దేవుడు ఏమంటాడంటే ఇది రావద్దు, తెలియక చేస్తున్నారు కాబట్టి రావద్దు. కానీ ఈ వ్యక్తి ఏమి అన్ని తెలుసు, వాక్యం తెలుసు, ప్రతిదీ తెలుసు, కృష్ణ ఉంది, మరి ముఖ్యంగా దేవుని కోసం బ్రతకాలని చాలా ఆశ ఉంది, కానీ సైతాన్ ఏం చేస్తుంది, వేరే మార్గంలో నడిపిస్తుంది. అందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటున్నాడు. అప్పుడు 5వ వచనంలో పౌలు అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు, మళ్ళీ నీవెవడో అని అడగలా, ప్రభు అంటున్నాడు, మళ్ళీ కంగారు ఉన్న వ్యక్తికి ప్రభువేనా ఇంకెవరేమో వింటారా అని అనుకుంటున్నాడు. ఆయన నేను హింసించుతున్న యేసు ఎవరు అని ఆయన అడిగినప్పుడు సౌలు ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అనమాట, నేనే యేసును అంటే ఈ వ్యక్తి ఇప్పుడు ఇంతవరకు దేనికోసం ఆ యొక్క వ్యక్తులను అందరినీ చంపేస్తే అతను ఎందుకు చంపేస్తున్నారు, ఏసే నజరేయుడైన ఏసే దేవుడు, ఆయన రక్షకుడు, మీరు అభిషేకం కోసం కనిపెట్టుకున్నారు కదా ఇశ్రాయేలు, ఆ యొక్క క్రీస్తు ఈయన నజరేయుడైన యేసయ్యని అని ఆ వ్యక్తి చెప్తుంటే రాళ్ళతో ఒకటి చంపేసినారు. దానికి సౌలు సమ్మతించినాడు. అంటే దానికి అర్థమేమి, వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మనంటే కదా. అందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు, నువ్వు యేసును ఎవరైతే నమ్మట్లేదో ఆ వ్యక్తిని నేనే మాట్లాడుతున్నాను, నేనే దేవుని, ఇంకెవ్వరు లేరు, నేను తప్ప ఇంకెవ్వరిని నడిపించలేరు. స్టెఫెన్ ను చంపేసినావు కదా నీ యొక్క ప్రధాన యాజకులు, వాళ్ళకు కూడా చెప్పాలన్నమాట, మీరు ఎవరిని హింసిస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు అని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అయితే తర్వాత ఈ వ్యక్తి ఈ సాక్ష్యం ఎలా ఉంది, సౌలు సాక్ష్యం మొదట ఎలా ఉంది, అనేక స్త్రీలని పురుషులని బాధ పెడుతున్నాడు, దేవుని పిల్లల్ని మరీ ముఖ్యంగా బాధ పెడుతున్నాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే దర్శనం చూసిన తర్వాత తన కన్నులు ఎలాగైతే శారీరకమైన కన్నులు మూయబడినాయి, ఆత్మీయమైన కన్నులు తెరవబడినాయి. ఇప్పుడు తెరవబడిన తర్వాత దేవుడు ఆ వ్యక్తితో ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు. 15వ వచనంలో అననీయ అంటాడు, నేను వెళ్ళను ప్రభు, ఆ వ్యక్తి చాలా కీడు చేశాడు అని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, నువ్వు వెళ్ళు. 15వ వచనంలో అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేర్పరిచిన సాధనమై ఉన్నాడు. ఇదే వచనం, ఇదే అధ్యాయంలోనే దేవుడు ఎంత గొప్ప అద్భుతం. అసలు సౌలు ఇక్కడేమో దేవుని పిల్లల్ని బాధ పెడుతున్నాడు, ఇక్కడేమో దేవునికి నా కోసం ఎంతో పనిచేస్తాడు, ఎంతో శ్రమ పడతాడు కానీ అననీయతోనే తన యొక్క దైవజనంతోనే చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మారిన ముందు ఆ వ్యక్తి సాక్ష్యం వేరు, మారిన తర్వాత ఆత్మీయంగా వ్యక్తి ఆ దర్శనం చూసిన తర్వాత ఎప్పుడైతే ఆయన గ్రహించాడో, వాక్యాన్ని గ్రహించిన తర్వాత ఆ వ్యక్తికి ఉన్న దృష్టి వేరు, దేవుడు ఆ వ్యక్తి కోసం ఉన్న ప్రణాళికనే వేరు. నువ్వు అన్ని జనులకు స్వార్థ చేయాలి, ఇంకా ఇస్రాయేలుకు నిలబడాలి, ఎంతో మందితో నువ్వు పరిచయం చేయాలి నా నిమిత్తము అని అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి మారి
అనేకుల కొరకు ఇలా ఉండాలని ప్రభు వారి ఆకాంక్ష. నిజంగానే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక్కటే దేవుడు ఒకసారి పరిచయం అయినాడు, ఒకసారి స్వార్థ చెప్పినట్టు లేకపోతే వాక్యం విన్నాడు, తనకు ఒక్క మెసేజ్కి ఏమైపోయినాడు, మారిపోయినాడు. ఆత్మీయంగా తన హృదయము తెరవబడింది, కళ్ళు తెరవబడినాయి. ఇంకా లోకం వైపు ఏం చూడట్లేదు. ఇంకా తను అవును కదా, నేను ఒకప్పుడు ప్రధాన యాజకులు దగ్గర ఉన్నాను, వాళ్ళని ఏమైనా చంపేస్తారు, ఇది ఏం లేదు. దేవుడు నాకు బ్రతికించినాడు, దేవుడు నాకు ఈ విషయాలను తెలియజేసినాడు, నేను ముందుకు వెళ్ళిపోవాలి అని అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకులు అనేవారు ఇలాంటి వారు యవనస్తులా కాదు, అంటే పెద్దవారు, కాస్త ఒక వృద్ధాప్యంలో ఉన్నారనుకున్నాం. ఇదే వ్యక్తి ఇప్పుడు సౌలు కూడా వృద్ధాప్యంలోకి వచ్చినాడు కదా, పౌలు మారిన తర్వాత. కానీ తను ఎలా నడిపిస్తున్నాడు తన పిల్లల్ని? తనకైతే వివాహం కాలేదు కానీ ఆత్మీయంగా ఎంతో మంది కుమారులు ఉన్నారు, ఎంతో మంది ఆత్మీయులను, ఎంతో కుటుంబాల వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాయి. అలాగా ఇక్కడ వీళ్ళు ఏమేం చేస్తున్నారు, సౌలును ఆత్మీయంగా నడిపించకుండా శారీరకంగా నడిపించినారు, దేవుని ఉగ్రతకు లోనేలాగా నడిపించినారు. కానీ ఇదే సౌలు మారిన తర్వాత తనకు వృద్ధాప్యంలో ఖైదీగా లేకపోతే చెరసాలలో ఉండి ఎన్ని పత్రికలు రాస్తూ అంటున్నాడు, నా కుమారుడా తిమోతి నువ్వు ఎలా ఉండాలి, నేను ఒకప్పుడు ఇలా చేశానని రాస్తాడు అక్కడ. నేను ప్రధాన పాపిని, నేను ఇలా ఆ యొక్క స్టెఫెన్ యొక్క చంపడానికి సమ్మతించినాను, కానీ నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఎలా ఉంటావు అని తిమోతి పత్రికలో చాలా ఇంకా విషయం ఏంటంటే తిమోతి పత్రికలు యవనస్తులు ఇంకా ఎక్కువ చదవాలి. బైబిల్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే తిమోతి పత్రికలు ఏమంటారంటే కాపరి పత్రికలు అని చెప్తారు. కాపరి పత్రికలు అంటే ఇక్కడ కాపరి ఒకటే, టీచర్ చాలాసారి చెప్తున్నాం, మన కాపరి అంటే ఎవరు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళు. మనం ఇతరులకు బోధించాలంటే ఖచ్చితంగా తిమోతి పత్రికలు చదవాలి. ఆయన ఎక్కడుంటే రాస్తున్నాడు, చెరసాలలో ఉండి రాస్తూ ఎంతో మంచిగా రాస్తారు ఇక్కడ వాక్యాలన్నీ. అంటే ఈ వ్యక్తి ఇప్పుడు వృద్ధాప్యమైనాడు, ఈ వ్యక్తి కూడా అలాంటి క్యాడర్ వచ్చింది, ప్రధాన యాజకంతా క్యాడర్ కాకుండా దేవుడు ఎంతో వాడుతున్నాడు కదా, కానీ అతిశయం ఏం రాలేదు. ఇంకేం చెప్తున్నాడంటే ఆ ప్రధాన యాజకులు డబ్బు కొరకు చేసినారు, కానీ ఈ వ్యక్తి మాత్రం సువార్తని ఎలా చెప్తున్నాడు, మంచి పరిచర్య చేయి తిమోతి అని మాట్లాడుతూ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడవు తిమోతికి శుభమని చెప్పు రాయనది. ఎలాంటి కుమారులు ఉన్నారు ఈయనకి, విశ్వాసంలోనే కుమారులు, అవిశ్వాసులైన కుమారులు కాలేరు, ఎప్పుడు కాలేరు. కాబట్టి ఇక్కడ తిమోతి ఏం రాస్తున్నాడు అంటే, ఈ చదివేటప్పుడు విశ్వాసంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మనం నిజంగానే సహకరించాలి, నిజంగానే వాళ్ళు మనము ఆదరించాలి. అలాగే ఇక్కడ పౌలు ఆదరించినాడు తిమోతిని. అలా రాస్తూ ఇక్కడ ఎఫెసులో ఉంటాడు, ఒక సంఘంలో ఆ యొక్క ప్రాంతంలో సంఘం కడతాడు పౌలు. అక్కడ ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళిపోవాలి అని పౌలు చాలా సంఘాలు కట్టినాడు ఆయన. అక్కడ అంతా అంటే వెళ్తూ ఉంటాడు అనమాట. అక్కడ అలా తిరుగుతూ అనేక విషయాలు వాళ్ళు మొదట బోధ చేసింటాడు. అయితే ఈ విషయాలు మీరు తప్పిపోయినారు, ఇలా ఉండొద్దు అని వాళ్ళని క్రమపరుస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఎఫెసులో నిలిచి ఉండాలని తిమోతికి ఆజ్ఞయించినాడు. అలా తిమోతి ఎఫెసులోనే ఉండి పరిచయం చేస్తా ఉన్నాడు. పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనం కూడా ఇక్కడ తిమోతికి చెప్పినాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసము మారుగా ఉండుము. అంటే దేవుడి చెప్తున్నాడు, పౌలు రాసినాడు, కానీ ఎవరి చేత రాసినాడు, ఆయన ఆత్మ చేత, ఆత్మ యొక్క నింపుదలతో ఇవన్నీ రాసినాడు. కాబట్టి ఇక్కడ సౌలుకైతే నీ అని వాడినాడు. ఇప్పుడు మనం కాబట్టి మనం కూడా ఈ యొక్క వచనాన్ని అన్వయించుకోవాలి. మన యవ్వనము బట్టి ఎవడును నేను తృణీకరింపనీయము గాని, అంటే మన యొక్క ప్రవర్తన బట్టి దేని విషయంలోనూ వాళ్ళు మంచి పిల్లలు కాదు, వాళ్ళు చెడ్డ పిల్లలు, వాళ్ళు యవనస్తులు, కానీ వాళ్ళు దేవుని వాక్యం లేదు, దేవుని పట్టించుకోరు అన్నట్లుగా దీన్ని తృణీకరించినట్లుగా ఉండదు నీ ప్రవర్తన. మరి ఎలా ఉండాలి, మాటలోను, నేను మాట్లాడే మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను. ఇక్కడ ప్రేమ అంటే వాక్యం పరిశుద్ధంగా ఉండాలి, ఇంకొకరిని మనం వాక్యం నేర్చుకొని ఇంకొకరి వాక్యాన్ని చెప్పాలి, ఇదే ప్రేమ. విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉంటావో అప్పుడు దేవుని
ఎలాగైతే తిమోతికి ఎంతో పరిచయం అప్పగించినాడు అలాగే దేవునికి అప్పగిస్తాడు. ఒకవేళ ఇక్కడ నిలబడి చెప్పడమే వాక్యం అనుకుంటే అది మన యొక్క భ్రమ అవుతుంది. ఎంతో మందికి కూర్చొని మనం ఇంటి దగ్గర చెప్పొచ్చు, ఎంతో మందికి మనం చెప్పొచ్చు. అలా తిమోతి లేకపోతే ఇంకా ఆకుల్లో ప్రిస్కిల్లా సంఘం పెట్టలేదు, కానీ ఎంతో మంది వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా చెప్తుంటే కూడా వాళ్ళు తప్పు చెప్తుంటే కూడా ఇది తప్పు అని చెప్తారు ఒక వ్యక్తికి. అలా చెప్తున్నాడు అనమాట, నువ్వు ఏ విషయంలోనూ తగ్గిపోదు, విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధులు అన్నింటిలో మాదిరిగా ఉండు. 13వ వచనం, నేను వచ్చే వరకు అంటే ఇక్కడ పౌలు వచ్చే వరకు తిమోతికి రాస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు పౌలు రాడు, వాళ్ళు ఎవరు వస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు లేదా మనం మరణం వచ్చే వరకు రెండింటిలో చదవాలి. చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండాలి. మనం వాక్యాన్ని చదవాల్సిందే. ఏదైనా తప్పుడుగా ఒకవేళ సహవాసంకి వచ్చే వాళ్ళు ఏదైనా తప్పుగా చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, లేకపోతే వాళ్ళు చేసే చేష్టలు అన్ని కూడా తప్పుగా ఉన్నాయనుకో ఖచ్చితంగా మనం హెచ్చరించాలి. ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలుసు కదా, ఖచ్చితంగా చెప్పాలి. హెచ్చరించడానికి, బోధించడానికి జాగ్రత్తగా ఉండము. నీ బోధ ఇక్కడ అదే చెప్పినది ఇక్కడ ఉండడమే కాదు, బోధ అనేకులకు మనం చెప్పచ్చు. మన ఇంట్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో లేకపోతే వారి అవిశ్వాసంలో వారికి చెప్పి ఆ బోధ చెప్పి మనము దేవుళ్ళకి నడిపించాలి. అంటే నేను ఇక్కడ అంతా కూడా వాక్యంలో నేర్చుకునేది ఏంటంటే మనం ప్రధాన యాజకులా ఉండొద్దు. నా దగ్గర వాక్యం ఉందని, గొప్ప స్థాయి ఉందని, నా దగ్గర డబ్బు ఉందని ఇలా ఉండొద్దు. దేవుడు నీకు ఏది ఇస్తే ఆ పని చేయి. పౌలు మారిన తర్వాత ఎంతగా దేవుని కట్టబడినాడు, దేవుని కొరకు ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు. అక్కడ 2 కొరింథీ 11వ అధ్యాయంలో చదివితే చాలా శ్రమలు. ఇంకా ఇక్కడ కూడా చదివితే మీరు ఇంటికి వెళ్ళాక తిమోతి పత్రిక చదవండి, ఖచ్చితంగా చాలా ఏడుపు వచ్చేసరికి లాస్ట్ అధ్యాయంలో ఆ వ్యక్తి చనిపోతున్నాడు, నేను వెడలిపోతున్నాను తిమోతి, కానీ నువ్వు మాత్రం ఎలా ఉండు, నువ్వు ప్రధాన యాజకులు తను నడిపించినారు కదా, అలా నడిపించిన ఈ వ్యక్తి వృద్ధుడైన తర్వాత. కానీ ఈ వ్యక్తి వాక్యాన్ని పట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వ్యక్తి ఆత్మ చేత నడిపిస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మ చేత, వాళ్ళు దురాత్మ చేత నడిపిస్తున్నారు. కాబట్టి మనం వాక్యం ఎవరు చెప్పినా వాక్యమే అని అనుకోవద్దు. వాక్యం అందుతారు, అనేకులు నా ఎదుట వస్తారు, దేవుని వాక్యాన్ని బోధిస్తారు వాళ్ళు, కానీ కలిపి చెప్తారు. కాబట్టి వారి బోధను లక్ష్యం ఉంచొద్దు. తిమోతి పత్రిక మొత్తం అదే రాస్తాడు. నువ్వు బోధలో ఎలాంటి ప్రతి బోధలో అలాంటి కథలు, కల్పన కథలు అలాంటి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు అని తిమోతికి రాస్తాడు. అంటే మనం కూడా ఏం చేయాలి, వాక్యం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు, ఎవరైనా చెప్పేటప్పుడైనా సరే వీళ్ళ వాక్యానుసారంగా చెబుతున్నారా లేదా, వీళ్ళ ఆత్మ సంబంధులేనా అని మనం ఫస్ట్ ఆత్మ పరిశీలన. అప్పుడు మనం వారి నడిపింపులు ఉండాలి. అలా చేయనందుకే అక్కడ సౌలుకి ఏమైపోయింది, దేవుని యొక్క ఒకవేళ దేవుడు అక్కడ మాట్లాడినాడు సరిపోయింది, విన్నాడు కాదు, లేకపోతే ఖచ్చితంగా దేవుని హస్తం లేదనుకోండి పడిపోయేవాడే కదా, ఖచ్చితంగా ఆయనకు రక్షణ వచ్చింది కాదు. అంటే దాని అర్థం ఏమి, మన వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు చదవాలి, వినాలి, దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, ప్రయత్నిస్తూనే దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ తిమోతి ఎలా ఉన్నాడో, పౌలు ఎలా ఉన్నాడో మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఉండొచ్చు. ఇంకా నేను చాలా చెప్పాలనుకున్నాను, టైం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ద్వితీయోపదేశకాండం 13, 14 చదవండి. జస్ట్ నేను చెప్పి ఇచ్చేస్తాను. అక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంటే వాళ్ళు కూడా దేవుని నమ్ముతున్నారు కదా, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వేగుల వారిని పంపిస్తే అక్కడ ఇద్దరే మంచి సమాచారం తీసుకొస్తారు, మిగతా 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం చెడ్డ సమాచారం చెప్పదు. ప్రధాన యాజకులు ఎలా చెప్తున్నారు, చెడ్డ సమాచారం చెప్పి వాళ్ళని చంపు వీళ్ళని చంపు అన్నట్టు మనం అలా ఉండొద్దు. ఇక్కడ యెహోషువ కాలేబు ఇద్దరు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరిని బట్టి దేవుడు అంటాడు, వీళ్ళిద్దరే వెళ్తారు కనానుకి, మీరు ఇక్కడే రాలిపోతారు, అరణ్యంలోనే చనిపోతారు. కనాను అంటే పరలోకం, ఐగుప్తు అంటే లోకాన్ని విడిచిపెట్టి అని మనం పాట పాడతాం కదా, సియోను పాటలు అని చెప్పేసి. అక్కడ ఐగుప్తుని విడిచేయాలి, నిత్య నివాసం మనకి ఇక్కడ లేదు, కనానులోనే ఉంది. అంటే మనకు మాదిరి అనమాట. ఇక్కడ పౌలు కూడా అంటాడు, నాకు జీవ కిరీటం ఉంది, నేను వెళ్ళిపోయే కాలం ఉంది, నేను కూడా వెళ్ళిపోతాను, జాగ్రత్త అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే యవనస్తులైన మనము చదువుతేందు, బోధించేందు, హెచ్చరించేందు వీటిలో ఉండాలని దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిడిలో బలపరుచున్నాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Shall be established forever, but a laying tongue, but is but for a moment. Proverbs 12:19 సామెతల గ్రంథము
సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనము. నిజమాడు పెదవులు స్థిరమై ఉండును, అబద్ధమాడే నాలుక క్షణం మాత్రమే ఉండును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోను మంచి ఫలంతోను నిండుకొనదగినది, వేషధారణైనను పశ్చాత్తాపమైనను లేనిదై ఉన్నది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనము. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుండును. గాడ్ బ్లెస్ ఆల్ దిస్. దేవుడు భూమి ఆకాశంలో సృష్టించారు. Never at the bottom. Deuteronomy 28:4. దేవ అతిని బట్టి దేనికి బట్టి చిన్న పవన్ పెద్ద పవన్ నాయన దేవ అబ్రహం పూర్ణాలు గుణబలం పూర్ణశక్తి వాళ్ళ విలువలు తక్షణ మీకు రైతులు సజీవన వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వారి అక్కలకు మాత్రం పూర్ణ రక్షణ మీరు దయచిన అక్క చాలా మొత్త రక్షణ లేని కుమారు కోసం ఎట్లా కన్నీరు కాల్చిందో దేవ వీరందరూ వాళ్ళ ఇంట్లో రక్షణ లేని వారి కోసం కన్నీరు కాల్చడానికి గద్దించడానికి బుద్ధి చెప్పడానికి మీరు రాయించే దేవా నా ప్రభా మరి ప్రశాంతిని మాత్రమే రక్షణ బట్టి చక్కగా పాడి బిడ్డ వినిపించలేనాడు వాళ్ళ ఊళ్ళో కూడా నేను గణపట్టే కుమారుగా నీ పుట్టిన డిఎస్సిలో దేవా నా ప్రభా నా తల్లి కుమారుకి ఉద్యోగం ఇస్తున్నారు నేను ఇస్తున్నాను ప్రభ రాయించండి దాన్ని అలాగే నా ప్రభా లేని కుమారు నా తల్లి మీ కంటి నుంచి ఎందులో ఫస్ట్ క్లాస్ మార్కులు నేను ఇస్తున్నాను ఇక్కడ నా బబ్బుని బట్టి దేవా నా ప్రభా చక్రీని బట్టి నేను చూపిస్తున్నాను ఆయన అలాగే కర్ణాటకని బట్టి నేను చూపిస్తున్నాను దేవా దేవ మాతలే మరి మాతలే దేవా మీ జ్ఞానంలో మాతని సత్కురం మాతని మీ జ్ఞాపకం చేసుకొని వాక్యం చెప్పిన వీళ్ళందరూ కూడా మీ జ్ఞానాత్మ తెలియదు రోషం కదా దేవుడి బిడ్డలుగా ఈ బిడ్డలు నిజంగా నా ప్రభా క్రీస్తుకు చెందిన వారు అనేలాగా వీరిని మీ నామంలో మీ రక్తంలో ముద్రించి దుష్టశక్తులు అన్నీ కూడా మీరు లేకొచ్చి మీరు ఎక్కడ చాలా దాచుకోమని మరలా మాత్రమే బిడ్డ పరిపాట్లో కూడా మీరు చూడాలి అందిన దేవ నా ప్రభా మీ సన్నిధిలో గడిపే కృపద అవుతుంది ప్రారంభిస్తున్నాం.